వెయ్యేండ్ల క్రితమే అల్ట్రాసౌండ్ ఉందా? కొంగు వడుగనాథస్వామి ఆలయంలో దాగిన గర్భరహస్యం మీకు తెలుసా? ఒక్కసారి ఊహించండి. ఈరోజు గర్భంలో ఉన్న శిశువు ఎలా పెరుగుతున్నాడో తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. 3D స్కాన్లు, 4D ఇమేజింగ్, అత్యాధునిక వైద్య పరికరాలు ఉపయోగిస్తాం. కానీ 1000 సంవత్సరాల క్రితం జీవించిన ప్రజలు గర్భంలోని శిశువు పెరుగుదలను తెలుసుకొని దానిని రాతి శిల్పాల రూపంలో ఆలయ గోడలపై చెక్కి ఉంటే అది సాధ్యమేనా? లేదా మనకు తెలియని ఏదైనా గొప్ప రహస్యం ఇందులో దాగి ఉందా? తమిళనాడులోని కొంగు వడుగనాథస్వామి ఆలయం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఆలయంలో కనిపించే కొన్ని శిల్పాలు గర్భంలోని శిశువు వివిధ అభివృద్ధి దశలను పోలి ఉన్నాయని కొందరు పరిశోధకులు మరియు చరిత్రాభిమానులు చెబుతున్నారు. కొన్ని శిల్పాల్లో పిండం ముడుచుకొని ఉన్న భంగిమ, మరికొన్నింటిలో శిశువు పూర్తి స్థాయిలో రూపుదిద్దుకున్నట్లుగా కనిపించే ఆకృతులు ఇవి చూస్తే ఆధునిక ఎంబ్రియాలజీ చిత్రాలను గుర్తు చేస్తున్నాయని వారు వాదిస్తున్నారు. ఇక్కడితో కథ ముగియదు. తమిళనాడులోని శ్రీ సుందర కామాక్షి ఆలయం, వరమూర్తేశ్వర ఆలయాల్లో కూడా ఇలాంటి శిల్పాలు ఉన్నాయని సోషల్ మీడియాలో అనేక కథనాలు వైరల్ అయ్యాయి. వాటి ప్రకారం ఒక శిల్పం గర్భంలోని శిశువు తలక్రిందులుగా ప్రసవానికి సిద్ధమయ్యే స్థితిని చూపిస్తోందని, మరో శిల్పం కణాల కలయిక నుంచి జీవం ఆవిర్భావాన్ని సూచిస్తోందని చెప్తున్నారు. అయితే ఈ ఆలయ శిల్పాలకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే అది గర్భ ఉపనిషత్. ప్రాచీన భారతీయ జ్ఞాన సంపదలో భాగమైన ఈ గ్రంథం గర్భధారణ, పిండం ఎదుగుదల, శరీర నిర్మాణం వంటి అంశాలను వివరిస్తుంది. ఈ గ్రంథంలో మొదటి రోజు నుంచి నెలల వారీగా పిండం ఎలా రూపుదిద్దుకుంటుందో వివరించబడిందని చెప్తారు. కొన్ని వివరాలు ఆధునిక శాస్త్రంతో పోల్చితే ఆశ్చర్యకరంగా దగ్గరగా ఉన్నాయని అనేక మంది పేర్కొంటారు. కానీ ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. ప్రాచీన భారతదేశంలో శరీర నిర్మాణ శాస్త్రం, ఆయుర్వేదం, గర్భధారణ ప్రక్రియలపై గణనీయమైన పరిశీలనలు జరిగాయి. ఆ జ్ఞానం గ్రంథాల రూపంలో, కళారూపాల రూపంలోనూ మనకి అందింది. అయితే 1000 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు గర్భంలోని శిశువు పెరుగుదల గురించి అద్భుతమైన అవగాహన కలిగి ఉన్నారా? లేదా నేడు మనం చూస్తున్నది కేవలం యాదృచ్ఛిక సారూప్యత మాత్రమేనా? కొంగు వడుగనాథస్వామి ఆలయంలోని ఈ శిల్పాలు ప్రాచీన జ్ఞానానికి నిదర్శనమా? లేక ఇంకా ఛేదించని ఒక చారిత్రక రహస్యమా? 1000 ఏండ్ల క్రితమే భారతీయులకు అల్ట్రాసౌండ్ స్థాయి జ్ఞానం ఉందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి.